రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజలి మాట్లాడుతున్నాను. కాకినాడ జిల్లా కెర్లంపూడి మండలం బూరుపూడి గ్రామంలో దాదాపుగా లేదంటే 85 సంవత్సరాల నుంచి సన్నకారు రైతులు తలకో 30 సెంట్లు, తలకో 60 సెంట్లు, తలకో ఎకరం, తలకో 2 ఎకరాలు చేసుకుంటూ ఉన్నారు. ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వీళ్ళు ఏమంటారంటే తాళ్ళూరు జియానికి సంబంధించిన వాళ్ళు, ఇది గండేపల్లి మండలం తాళ్ళూరు జియానికి సంబంధించిన భూమి అని వీళ్ళు అంటున్నారు. ఈ 85 సంవత్సరాల నుంచి కూడా ఈసారి ఎండోమెంట్ అధికారులు వచ్చింది లేదు, చచ్చింది లేదు. ఆ భూముల మీద పాస్బుక్లు వచ్చాయి, రిజిస్ట్రేషన్లు 4-3 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఆడపిల్లలు కట్నాలు ఇచ్చేసుకున్నారు. అయ్యి ఇప్పుడు వరకు అసలు ఎండోమెంట్ అనే విషయం తెలియదు. సొంత భూమి, పట్టా భూమి, ఈ భూమి ఒకటే రేట్ అని చెప్పి వీళ్ళు 4-5 అమ్మకాలు కొడితే కొనుక్కున్నారు. ఇప్పుడు మేము పోలీస్ ప్రొటెక్షన్ తోటి లేదా ఇంకో ప్రొటెక్షన్తో వచ్చి భూములు సాధన చేసుకుంటాం ఎండోమెంట్ కమిషనర్ గారు చెప్పారు. రైతులు వారి బాధలు, వారి కష్టాలు, వారు దాదాపు లేదండి 85 సంవత్సరాల నుంచి భూమి చేసుకున్న విధానాన్ని రైతులు మొత్తం కూడా కమిషనర్కి విసబోధ చేశారు. అయినప్పటికీ ఆయన పాడిన పాటే పాడుతున్నారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే 3 సంవత్సరాలకు ఒకసారి పాట పెట్టాలా, పంచాయతీ బోర్డుకి నోటీస్ బోర్డు అంటించాలా, సాధింపు రిపోర్ట్ తీసుకోవాలా. 85 ఏళ్ళ నుంచి ఆ సిస్టమ్ అనేదే బూరుపూడిలో లేదు. అంటే దాదాపు లేదంటే ఇక్కడ 1000 ఎకరం ఉంది. ఇప్పుడు ఉన్నది ఆ లెక్కలో 150 ఎకరం ఉందండి. 1000 ఎకరాల్లో గ్రామాలు ఉన్నాయి, ఊర్లే కట్టేసుకున్నారు. కబ్జా రైతులు భూములు అమ్మేసుకుని ఆ భూముల జోలికి వెళ్తలేదు. కానీ ఇక్కడ ఈ పేద రైతులు, పూర్ రైతులు, ఏమూ లేని రైతులు, సన్నకారు రైతులు, దాని మీద జీవించేవాళ్ళు, అందులో కొండలు ఉన్నాయి, తుప్పలు ఉన్నాయి, డొంకలు ఉన్నాయి, దాటి మీద ఇవాళ ఎండోమెంట్ ప్రభుత్వం ఈ ప్రతాపాన్ని చూపించాలని చూస్తుంది. ఎంత పరిస్థితుల్లో కూడా మా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆ రైతులకు ఎవరైతే సన్నకారు రైతులు ఉన్నారో, ఆ తిండి లేని రైతులు ఉన్నారో, రైతే బంగారం బాదుగుడ్డని ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి. అలా రైతు మీద దండయాత్ర అన్నారు. ఖచ్చితంగా రైతుల వైపు నుంచి ఎండోమెంటల్ తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటారు. ఎందుకంటే మేము రైతుల పక్షాన ఉంటాం. అలాగే లోకల్గా ఉన్న జగ్గంపాటి ఎమ్మెల్యే గారిని కూడా మేము కలుస్తాం, మాట్లాడతాం, మా బాధల కష్టాలు చెప్తాం. ఖచ్చితంగా వారికి, ఎందుకంటే ఈ 85 ఏళ్ళ నుంచి పొజిషన్లో ఉండి అసలు ఎండోమెంట్ అనేది ఎవరికి తెలియదు. అసలు ఎండోమెంట్ లేదు అక్కడ. 85 మేము అడిగాం కమిషనర్ గారిని, 85 సంవత్సరాల నుంచి ఎండోమెంట్ ఏం చేస్తుంది? కుంభకర్ణుడు 6 నెలలు మెలకు ఉంటాడు. మరి 85 ఏళ్ళ నుంచి మీరు నిద్రపోతున్నారా? మరి ఈ పాస్బుక్లు ఎందుకు వచ్చాయి? ఇవన్నీ అడిగాం, ఇవన్నీ మాట్లాడాం. ఆ ఎన్నట్లు కానీ సమాధానం చెప్పట్లేదు. కాబట్టి మేమేమంటామంటే ఖచ్చితంగా మా సంఘం మటుకి ఈ రైతుల పక్షాన్నే పోరాడతాం. రైతుకు హక్కు కలిసే వరకు కూడా రైతుల పక్షాన్నే తీవ్ర ప్రతిఘటిస్తాం ప్రభుత్వాన్ని అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.